హాయ్ అండి. ఇంగ ఎస్ఎస్ఎంబీ 29 రోజు వార్తల్లో నిలబడుతూ ఉందండి. ఏదో ఒకటి మొన్నేమో ఒక పోస్టర్ రిలీజ్ అయిందని గావచ్చు, లేకుంటే 120 దేశాల్లో ఈ సినిమా రిలీజ్ చేయడం గావచ్చు, 1,000,000,000 పీపుల్ చూడబోతున్నారని అయితే మాట్లాడడం గావచ్చు, ఇలా రకరకాలుగా అయితే వార్తలైతే చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఎస్ఎంఎంబీ 29 పైనైతే ఎస్ఎస్ఎంబీ. ఇక్కడ చూసుకుంటే మీకు మళ్ళీ ఇంకొక పోస్ట్ వచ్చిందండి. జస్ట్ ఒక సింహంతోటి ఫైట్ సీక్వెన్స్ ఉండబోతుందనేది చాలా ఎక్సైట్‌మెంట్‌గా ఉండబోతుంది. ఎక్స్ట్రార్డినరీగా తీస్తాడు. తెలిసిందే మనకు ఆల్రెడీ మనం 'ట్రిపుల్ ఆర్'లో చూసాం. పులులతోటి అది పులులతోటి ఏదైతే ఫైట్ సీక్వెన్స్ ఉందో అచ్చ రియాలిటీగా చాలా రియాలిటీగా ఉంటుంది ఆ సీన్ గూడా. మరి 'మహేష్ బాబు' తోటి ఇంగ ఫైట్ సీక్వెన్స్ అంటే ఇంగ వేరే రేంజ్‌లో ఉండబోతుంది. ఆ కెన్యా అడవుల్లో. మరి చూడాలి అదైతే చాలా ఉత్కంఠభరితంగా ఉండబోతుంది. చాలామంది దీన్ని ఓకే ఖచ్చితంగా ఉంటుంది. సింహంతోటి ఒక ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది ఖచ్చితంగా అనైతే మాట్లాడుతూ ఉన్నారు. మరి అడవిలో అడ్వెంచర్ అంటే ఖచ్చితంగా మరి సింహాలతోటి, పులులతోటి ఫైట్ లేకపోతే ఎలా ఉంటుంది? ఖచ్చితంగా ఉండే ఛాన్స్ అయితే కనిపిస్తుంది నాకు గూడా. మరి చూద్దాం మరి ఎలాంటి ఎలా ఎలా అసలకి ప్రపంచం బిత్తరపోయేలాగా సీన్స్ ఏమైనా తీస్తాడేమో దానిపైనైతే ఎక్కువ ఉత్కంఠ ఏర్పడుతుంది. ఎందుకంటే 120 దేశాల్లో అసలకి రిలీజ్ అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ఏ స్థాయిలో రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడో. ఈ ఎస్ఎస్ఎంబీ 29 నుంచి అయితే వచ్చే ప్రతి లీక్ గూడా అసలకి ఎందుకంటే వాళ్ళు అఫీషియల్‌గా ఏది రిలీజ్ చేయట్లేదు. మరి అక్కడ ఉన్న వాళ్ళు స్టాఫ్ ఎవరో గాని ఫోటోలు తీస్తున్నారు. ఎక్కడో దూరంగా నుంచి ఎవరో గాని ఆ ఫోటోలైతే మనకైతే పోస్ట్‌లో అయితే వస్తా ఉన్నాయి. మరి దీనిపైన ఖచ్చితంగా కఠిన చర్యలైతే తీసుకుంటాడు ఎస్ఎస్ రాజమౌళి. రీసెంట్‌గా ఒకటైతే ఒక టెంట్ దగ్గర నుంచున్న ఒక ఫోటో కూడా నేను కూడా పోస్ట్ చేశాను. మీరు కూడా చూసారు. దానిపైన మంచి ఆదరణ కూడా వచ్చింది. ఓవరాల్‌గా చూసుకుంటే ఎస్ఎస్ఎంబీ 29 పైనైతే రోజు రోజుకైతే అసలకి పబ్లిసిటీ చేయట్లేదు. అసలు 'ట్రిపుల్ ఆర్' కూడా పెద్దగా పబ్లిసిటీ బాగా చేశారండి. దానికి ముందు సినిమా 'బాహుబలి 2' అయితే చేయలేదు. 'ట్రిపుల్ ఆర్'కి అయితే గట్టిగానే చాలా తిరిగారు. చాలా ప్రెస్ మీట్లు గాని, ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా గట్టిగా చేశారు. కాకపోతే ఇంగ ఎస్ఎస్ఎంబీ 29 అయితే నాకు తెలిసి ప్రచారమే అవసరం లేదనుకుంటా ఇండియాలో. ఇంకా విదేశాల మీద కాన్సంట్రేషన్ చేయాల్సి ఉంటుంది. ఒక ఆస్ట్రేలియానో లేకుంటే ఒక అమెరికాలో, నార్త్ అమెరికాలోనో ఇక్కడ కొన్ని చోట్లయితే చేయాల్సిన అవసరం అయితే ఉంటుందనుకుంటాను. చూద్దాం మరి. నాకైతే ఈ రోజుకి ఏదో ఒకటి ఆ పోస్ట్ వస్తూనే ఉంది. ఏదో ఒకటి లీక్ వస్తూనే ఉంది. ఎస్ఎస్ఎంబీ 29 పైనైతే. కానీ ఇక్కడ చూసుకుంటే రాజమౌళి గాని ఎక్కడ కూడా అసలకి ఏం మాట్లాడట్లేదు. మరి ఆయనైతే అఫీషియల్‌గా ఏమన్నా పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు ఏమన్నా మాట్లాడతాడేమో ఈ సినిమా గురించి. ఆల్రెడీ తెలిసిందే ఇదొక యాక్షన్ అడ్వెంచర్ ప్రపంచ దేశాలు తిరిగే క్యారెక్టర్ అయితే ఉండబోతుంది. అతను ఒక వాస్తు శాఖకి పురావస్తు వస్తువులు ఏదైతే ఉందో వాటిని అంటున్నారు కొంతమంది. చూడాలి మరి అంటే మనకి క్లారిటీ వస్తే బావుంటుంది. రకరకాల ఊహాగానాలు, రకరకాల కథలైతే మనకి సోషల్ మీడియాలో దర్శనమిస్తా ఉన్నాయి రకరకాలుగా. సరే ఏదేమైనప్పటికైతే మహేష్ బాబు లుక్ అయితే మనం బయట చూస్తూనే ఉన్నాం. నాకు మామూలుగా చూసినప్పుడు కొంచెం ఎబ్బెట్టుగా ఉంటుంది. కానీ అక్కడ ఆ డ్రెస్ మీద చూసినప్పుడు మంచిగా కనిపిస్తున్నాడు. ఏదైతే మన లీక్ అయిన ఫోటో కావచ్చు, ఆ ఫోటోలో ఎక్స్ట్రార్డినరీగా ఉన్నాడు. కాకపోతే బయటకొచ్చినప్పుడు అదొక రకంగా అనిపిస్తుంది. ఆ ఉంగరాలు జుట్టేసుకున్నది రకరకాలుగా ఉంటుంది. కాకపోతే మరి సినిమా థియేటర్‌లో చూసినప్పుడు ఎలా ఉంటుందో చూడాలి. నాకైతే ఈ లుక్ బయట చూసినప్పుడు నాకంతగా అనిపించలేదు. అంత నచ్చట్లేదు. కాకపోతే పోస్టర్ ఏదైతే వస్తుందో ఆ గెటప్ మీద ఏదైతే యాక్షన్ అడ్వెంచర్ ఏసుకుంటారో కొంతమంది ఏసుకుంటారు గదా! ఏదైతే ఆ గన్నులు గాని, ఆ బెల్ట్ గాని వస్తదో షర్ట్ పైన, ఆ పోస్టర్ చూస్తే మటుకు మంచిగా కనిపిస్తున్నాడు. మరి చూడాలి మరి ఎలా అపియరెన్స్ ఎలా ఉంటుందో. ఖచ్చితంగా రాజమౌళి చాలా గెటప్ విషయంలో చాలా టేక్ కేర్‌గా ఉంటాడు కాబట్టి ఛాన్సే లేదు. అసలు కాంప్రమైజ్ కాడు. మంచి యాంగిల్‌లోనే మహేష్ బాబుని చూపిస్తాడేమో అనుకుందాం. ఎందుకంటే మనం 'టక్కర్ దొంగలో' చూసాం. సూపర్ ఉంటాడు. కాకపోతే అది అనుకున్న స్థాయిలో ఆడలేదు ఆ రోజున. కాకపోతే ఆ గెటప్ గాని, అది గాని ఆ రోజున మంచి ఓపెనింగ్స్ కూడా తెచ్చింది గానీ, ఆ తర్వాత మంచి కథ లేకపోవడంతోటి ఆ సినిమా పెద్దగా ఆడలేదు. చూద్దాం మరి ఈ సినిమా తోటి మళ్ళీ కౌబాయ్ లాగా కనిపించబోతున్నాడైతే అర్థమవుతుంది. చూద్దాం మరి.